పచ్చని పొలాలు, ఎత్తైన కొబ్బరి చెట్లు ఉన్న ప్రశాంతమైన గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతని వయసు 7 సంవత్సరాలు. ఉల్లాసంగా ఉండే రాము ఎల్లప్పుడూ పరిగెడుతూ, ఆడుకుంటూ, కొత్త విషయాలు కనుగొంటూ ఉండేవాడు. గ్రామంలోనే రాము ఇంటి ఎదురుగా 5 సంవత్సరాల రిత్విక్ ఉండేవాడు. వయసులో చిన్నవాడైనా చాలా తెలివైనవాడు. కథలు వినడాన్ని ఇష్టపడే రిత్విక్ రాము ఎక్కడికైనా వెళ్తే వెంబడించేవాడు. ఇద్దరూ మంచి స్నేహితులు. ఒక సూర్యకాంతి నిండిన ఉదయం రాము రిత్విక్ను పిలిచాడు. మనము ఒక అడ్డమర్చి ఆట ఆడదాం అన్నాడు. రిత్విక్ నవ్వుకుంటూ కళ్లను మూసుకుని లెక్కలు చెప్పడం మొదలుపెట్టాడు. రాము మాత్రం పెద్ద చెట్టు వెనుక దాక్కున్నాడు. వాళ్ల నవ్వులు ఆ తోటంతా మార్మోగాయి. తరువాత ఇద్దరూ కలిసి ఓ చిన్న మట్టి ఇల్లు కట్టాలని నిర్ణయించారు. రాము గోడలు కట్టగా రిత్విక్ పువ్వులు తెచ్చి పైకప్పు మీద పెట్టాడు. ఇది మన ఇల్లు అని ఆనందంగా అన్నాడు రిత్విక్. మధ్యాహ్నం ఇద్దరూ పెద్ద వేప చెట్టు కింద కూర్చుని మామిడి పండు పంచుకుని తిన్నారు. రాము అడవి జంతువులపై సరదా కథలు చెబుతుంటే రిత్విక్ అంతగా నవ్వాడుగాని పక్షులు కూడా కూసి వాళ్లతో కలిసిపోయినట్లు అనిపించింది. సాయంత్రమవ్వగానే వాళ్ల అమ్మలు పిలిచారు. రాము రిత్విక్ ఒకరినొకరు చూసి రేపు మళ్లీ కలుద్దాం, కొత్త ఆట ఆడదాం అని వాగ్దానం చేసుకున్నారు. అలా వారి స్నేహం రోజురోజుకూ బలపడింది. వాళ్లు కేవలం స్నేహితులు మాత్రమే కాదు, అన్నదమ్ముల్లా ఒకరి ఆనందం, ఆట, కలలు పంచుకున్నారు.